ఏమండి మీరేమన్నా అన్నారు ఇప్పుడు? అన్నాను గాని నిన్ను కాదు. ఓహో అవును, ఇవన్నీ కూడా మోహిని పిశాచానికి పిండం పెట్టడానికే. అవును. నేను నీ కంటికి చాలా ఎదలా కనబడుతున్నానండి. నా కంటికి మీరు అలా కనపట్టలేదు. ఎదుటోళ్ళ కంటికి కనబడుతున్నానా? ఆ విషయం వాళ్ళని అడగండి. మిస్టర్ సుందరం, నీతో కొంచెం సీరియస్ గా మాట్లాడాలి. ఏంటి? నీ మిడ్ నైట్ మసాలా గురించి. ఇప్పుడొద్దు, నాకు మూడ్ వచ్చాక. మందులోకి నంచుకోవడాకేం లేదు, బిర్యానీలోంచి మంచి లెగ్ పీసులుంటే 2 కొట్టు. అమ్మో, మోహినికి పిండంలో ఏదైనా తేడా వచ్చిందంటే నాకు పిండం పెట్టేస్తుంది. సారీ. నేను సారీ. ఓహో, టీవీ చూస్తున్నావా మోహిని? ఇంత లేట్ ఏంటి? అంటే ఆ ముసిలి ఎక్స్ప్లెనేషన్ చెప్పి ఇంకా టైం వేస్ట్ చేయకు. పిండం గదిలో పెట్టి డోర్ క్లోజ్ చేయి. గదిలో? ఓహో, ఇక్కడ. సరే సరే. మోహిని, ఇవి చాలకపోతే చెప్పు, ఇంకా తీసుకొస్తాను. సరి పెట్టుకుంటానులే. ఓహో, దెయ్యాలకు కూడా అడ్జస్ట్మెంట్లు ఉన్నాయన్నమాట. ఈ దెయ్యానికి నీట్నెస్ లేదు. సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. ఇట్స్ ఓకే. మంచింగ్ ఇస్ ప్రాబ్లం. చెప్పాగా లేదని. చెప్పినా సరే ప్రాబ్లం కంటిన్యూస్. ఈ చేష్టకి అర్థం ఏంటి? ఇస్తాడా ఇవ్వడా? అయ్యిందా? ఓవా, థ్యాంక్స్ టు పిండం. వచ్చే ప్లేట్లు తీ. ఓకే ఓకే. ఆహా, ఎక్కడున్నావో ఎలా ఉన్నావో కనపడటం లేదు గాని బాగానే లాగించేశావు. ఏంట్రా, 4 ముక్కలు కావాలా? తెస్తున్నాను. తిని పారేసిన 4 బొయ్యకిలిస్తాడా? 4 జన్మల దాకా నువ్వు బ్రహ్మచారిగానే ఉండిపోదువుగాక. ఇదే ఈ తాగుబోతు శాపం. ఓ సారీ మోహిని, నువ్వు నా ఇంట్లో గెస్ట్ గా ఉంటున్నావు కాబట్టి నా గురించి అన్ని విషయాలు నీకు తెలియాలి. నా పేరు సుందరం. నా ప్రొఫెషన్ మ్యూజిక్ డైరెక్షన్. నీకెలా తెలుసు? పైనుంచి చూస్తున్నానుగా. పైనుంచా? ఓహో, ఒకవేళ నేను చూసినా కూడా నువ్వు కనపడవు కదా. ఏ అటక మీదో ఫ్యాన్ మీదో కూర్చుంటావు. సరే, ఎక్కడ కూర్చున్నా సరే, నా ఇంట్లో ఉన్నంత వరకు నీకు ఏం కావాలన్నా మొహాట పడకుండా అడుగు, చేస్తాను. నిజంగా? నిజంగా. అయితే ఒక పాట పాడు. పాటేనా? సరే అయితే కాసుకో. దయ్యం పాట పాడతావేంటి? నువ్వు దయ్యానివే కదా. అవును కదా. అయినా రోజు దయ్యం పాట పాడి పాడి విని విని బోర్ కొట్టేసింది. ఏదైనా హుషారైన పాట పాడు. ఓహో సారీ, నిజమే. రోజు తినే ఫుడ్ ఎప్పుడు బోర్ కొడుతుంది. మార్చేద్దాం. ఇదిగో. హలో, నేను సుందరాన్ని మాట్లాడుతున్నాను. మోహినియా? యా, వై యు కాల్ మీ? ఓ యా, పొద్దున రికార్డింగ్ వచ్చే హడావిడిలో నీ పిండాకుడు గురించి అడగడం మర్చిపోయాను. సారీ, ఏమనుకోవద్దు. అనుకోవద్దా? అనుకోవద్దని చెప్పడానికి నువ్వెవరు? నేను ఏదైనా అనుకుంటాను, నా ఇష్టం. నీకు కష్టమైతే చెప్పు, ఇప్పుడు వెళ్ళిపోతాను. అంత మాట అనకు మోహిని. నువ్వేం చేసినా నాకు ఇష్టమే. దయచేసి వెళ్ళిపోతానని మాత్రం అనకు. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. ఇట్స్ ఓకే, ఈసారికి నిన్ను క్షమిస్తున్నాను. మరోసారి పిండం గురించి మర్చిపోయి వెళ్ళిపోయావో నీకు పిండం పెట్టేసి నేను వెళ్ళిపోతా. ఓ సారీ, ఇంకెప్పుడు అలా జరగదు. ఒక్క నిమిషం.
చెప్పు. కొంచెం స్లోగా చెప్పు ప్లీజ్. ఇంకా ఈ పూటకి సింపుల్ గా ఇవి చాలే, తొందరగా తీసుకురా. ఆ చెప్పడం మర్చిపోయాను, 2 కోల్డ్ యాక్ట్, 2 క్రోసిన్ టాబ్లెట్స్ కూడా. ఇదేంటి, దెయ్యాలకు కూడా జలుబులు జ్వరాలు వస్తాయా? నీ అర్థం లేని ప్రశ్నలకి జవాబులు చెప్పడం వల్ల జలుబు, సిగ్గు లేకుండా నువ్వు బట్టలు తీసేసి ఇంట్లో తిరగడం చూసి జ్వరం వచ్చింది. అంటే నువ్వు చూస్తూ ఉంటావని నాకు తెలియదు కదా. ఇక మీదట పడుకునేటప్పుడు కూడా ప్యాంటు షర్ట్ వేసుకుని పడుకుంటాను. స్నానం చేసేటప్పుడు కూడా బట్టలు వేసుకోవాలి. ఓహో, నువ్వు దెయ్యానివి కదూ, ఎక్కడ పడితే అక్కడ ఉంటావన్న విషయం నాకు తెలుసు. అలా ఎప్పుడు చెయ్యను. ఓకే, ఇది మామూలు స్వాతిముత్యం కాదు, మ్యూజియం లో పెట్టాల్సిన స్వాతిముత్యం. రాజు, రాజు సార్, ఇదిగో. ఇన్ని ఐటమ్స్ ఎవరికి సార్? నీకు అనవసరం. హలో సార్, కమిషన్ కోసం కక్కుర్తి పడి కనపడిన కాకా హోటల్లో తీసుకురా. సార్ నేను అలాంటి వాడిని. నీ సంగతి నాకు బాగా తెలుసు, వెళ్ళు. ఈ మధ్య డైలీ ఇంటికి ఫోన్ చేస్తున్నాడు, నాన్ వెజ్ ఐటమ్స్ ఇంటికి తీసుకెళ్తున్నాడంటే ఏదో ఉంది, చెప్తా. ఏంటి మోహిని, ఏమైంది? నన్ను వెళ్ళగొట్టడానికి ఇలాంటి చెత్త ఫుడ్ తీసుకొస్తావా? అయ్యయ్యో, నాకు అలాంటి దురుద్దేశం ఏమీ లేదు, నన్ను తప్పుగా అర్థం చేసుకోవద్దు. నేను రికార్డింగ్ బిజీలో ఉండి మా అసిస్టెంట్ గారిని తెమ్మన్నాను. వాడు కమిషనర్ కక్కుర్తి పడి ఏదో చీప్ హోటల్ తెచ్చినట్టున్నాడు. సారీ, ఐఎమ్ వెరీ సారీ. ఫుడ్ పాయిజన్ అయి నేను చచ్చిపోతే? అయ్యయ్యో, చచ్చిపోతే? చచ్చే కదా నువ్వు మోహినివయ్యో, మళ్ళీ చావడం ఏంటి? ఒకసారి చచ్చాను, ఇలాంటివి తింటే రెండోసారి కూడా చస్తానని. ఎవరు రెండోసారి చావడం సిస్టం లేదే. ఇలాంటి ఎదురు ప్రశ్నలు వేస్తేనే నా కోపం వస్తుంది. సారీ సారీ, నాకు ఒక అరగంట టైం ఇచ్చావంటే వెంటనే తాజ్ కృష్ణకో గ్రాండ్ కాకతీయకో వెళ్ళి నీకు బ్రహ్మాండమైన పెండాకుడు తీసుకొస్తాను. ఏ అవసరం లేదు. నో, నువ్వు అలా పస్తులుండో నేను తట్టుకోలేను మోహిని. నేనేం పస్తుంటాను నీతో చెప్పలేదే. మరి డైలీ హోటల్ ఫుడ్ తింటే అసిడిటీ ఫామ్ అవుతుంది. నా పరిస్థితి కూడా అదే. నాకు ఇంటి ఫుడ్ కావాలి. ఇంటి ఫుడ్? ఇప్పుడు మనకి ఇంటి ఫుడ్ కావాలంటే ఎవరన్నా పక్కింటి ఫ్లాట్ వంటింటి కన్నం వేయాలి. అది నీ వల్ల కాదు. తెలుసు కదా, మరి ఇప్పుడు ఏం చేద్దాం? నువ్వే వండి పెట్టు. నేనా వంట? నాకు కాఫీ కాయడం, వేడి నీళ్లు కాయడం తప్ప వంట రాదు. ఇంట్లో ముసల్ది లేదు. నో ప్రాబ్లం, నేను వాక్మెన్ లో రికార్డ్ చేసిస్తాను, అది విని నువ్వు చేసే. ఇది పద్ధతి. ఇలా అన్నావు, బాగుంది. నువ్వు ఆ పని మీద ఉండు. కూరలంటే ఇన్ని వేయటాలు ఎందుకు? సుందరం, టవల్ అంటుకుంది. సుందరం, సుందరం, సుందరం. ఇది కరెక్ట్. మోహిని, నువ్వు నా పేరు రమ్య. దొంగచాటుగా ఇంట్లోకొచ్చి ఇన్ని రోజులు మోహినిగా నటించి మిమ్మల్ని మోసం చేసినందుకు నన్ను క్షమించండి. నేను హీరోయిన్ మాధురి చెల్లెల్ని. హీరోయిన్ మాధురి మీ అక్క? అవును. కొత్త హీరోయిన్లను దిగుమతి చేసుకుంటున్న ఈ రోజుల్లో సినిమా ఫీల్డ్లో తనకిక హీరోయిన్ అవకాశాలు రావనే నిజాన్ని మా అక్క తట్టుకోలేకపోయింది. నేను మదర్ క్యారెక్టర్ చేయాలా? వాట్ యు మీన్?
మీ హీరో హిట్ అయిన అన్ని సినిమాల్లోనూ నేనే హీరోయిన్ అన్న సంగతి మర్చిపోయాడా? మీ హీరో ఏజ్ నా ఏజ్ కి రెట్టింపు కన్నా ఎక్కువ అన్న విషయం గుర్తుంచుకోమనండి. అక్క అక్క ఆంటీ అని పిలిస్తే నీ ఏజ్ ని బట్టి నా ఏజ్ ని క్యాలిక్యులేట్ చేస్తారు. మేడం అని పిలు. 5 లక్షలు ఇస్తానన్నారు, ఇస్తానన్న డబ్బు వద్దండం ఎందుకని? షటప్. ఈ రోజు అమ్మ క్యారెక్టర్ వేయడానికి ఒప్పుకుంటే రేపు అమ్మమ్మ క్యారెక్టర్ వేయమని ఇంకొకరు అడుగుతారు. డబ్బు కోసం నా ఇమేజ్ ని చంపుకోలేను. నా చెల్లెల్ని హీరోయిన్ ని చేసి నేను హీరోయిన్ గా సంపాదించిన దానికంటే ఎక్కువ సంపాదిస్తాను. ఇలాంటి వెధవ సలహాలు ఇవ్వకు. వెళ్ళో. కాలేజ్ కా? ఈ రోజు నుంచి నువ్వు కాలేజ్ కి వెళ్ళనక్కర్లేదు. అదేంటక్క? నిన్ను హీరోయిన్ ని చేయాలనుకుంటున్నాను. నాకు ఆర్టిస్ట్ అవ్వాలని లేదు. నాకు సినిమాలంటేనే అసహ్యం. నీ నిర్ణయం నాకు అవసరం లేదు. ఇది నా కన్ఫర్మేషన్. చెప్పింది విను. నువ్వు హీరోయిన్ అయ్యి డబ్బు తప్ప ఏం సంపాదించగలిగావు? నీలాగా గ్లామర్ పిచ్చితో జీవితాన్ని నాశనం చేసుకున్న వాళ్ళని ఎంతమందిలో నేను చూశాను. నువ్వు కూడా. షటప్. నాకు కావాల్సింది నీ సజెషన్ కాదు, నా డెసిషన్ చెప్పానంతే. చెప్పింది వినకపోతే చెప్పే పద్ధతి వేరేలా ఉంటుంది. హెయిర్ వెనక్కి, స్ట్రైట్. చెప్పండి మేడం, ఫేస్ స్ట్రైట్, కొంచెం హెయిర్ వెనక్కి.